నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం అనే కన్నా 5వ తారీఖు ఓన్లీ 5/14/23 కాదు, ఓన్లీ 5లో పుట్టినవారు మీరైతే కనుక మీ యొక్క భవిష్యత్తు టోటల్గా పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటుంది, మీకు ఏ నంబర్స్ కలిసి వస్తాయి, ఏ వ్యక్తులు కలిసి వస్తారు, ఏ వ్యక్తులు కలిసి రారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ మొబైల్ నంబర్ వాడితే మంచిది అనేది కూడా మనం తెలుసుకొని ముందుకెళ్దాం. సూపర్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన పుట్టిన తేదీకి సంబంధించిన వివరాల గురించి మనం తెలుసుకుందాం. మీరు 5 వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు ఏంటనో తెలుస్తుంది. అయితే మనం సింపుల్గా ఈరోజు చాలా చిన్న వీడియోగా చేసుకుందాం. ఎందుకంటే రోజు మీ అందరూ చాలా బాధపడిపోతున్నారు, ఎక్కువ వీడియోలు ఎంత అవుతుందని చెప్పి ఇబ్బంది పడిపోతున్నారు. చాలామంది చాలా రకాలుగా ఎన్నెన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు బాధలు ఇవన్నీ మనకు వద్దు. ఒక వ్యక్తి నాకు ఒక క్వశ్చన్ వేశాడు. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు అని నేను చేసే అఫర్మేషన్కి అందరినీ సోమరిపోతులు చేయి, అందరినీ ఏమి వాళ్ళు పని చేయకుండా చేయి అంటున్నాడు. నేను సులభంగా రావాలన్నా కానీ పని చేయొద్దని చెప్పట్లేదు. ఇక్కడ నా వీడియో చూస్తే మీరందరూ కూడా లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడి చాలా సక్సెస్లు సాధించి మళ్ళీ కుదేలైపోయి ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఇబ్బందులు పడుతూ చూస్తున్న మీరు దానికి సొల్యూషన్ ఎలా కావాలో వెతుక్కొని వస్తున్నారు, కానీ ఎవరు పని చేయని వాళ్ళు కాదు. అతనికి ఏం డౌట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇలా మాట్లాడాడు. కానీ పని చేయని వాళ్ళంటూ ఎవరు లేరు. నా వీడియో చూసేవారు మాత్రం ఆ పని చేసి 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 అలసిపోయి సొలసిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నవారు మాత్రమే ఉన్నారు. కానీ మనము పని చేయండి మాత్రం కాదు, మనకు ఎటువంటి సపోర్ట్ లేకుండా కూడా మనకు ఏ పని కాదు. ముఖ్యంగా మీ వైఫ్, లేడీస్ అయినా 5లో జన్మించిన వాళ్ళైతే కనుక చాలా ఐడియాలజీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మీరు తీసుకోండి. జెంట్స్ అయితే కనుక బిజినెస్లో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పేరు బిజినెస్లో కూడా యాడ్ అయితే సూపర్ సక్సెస్ ఫార్ములా ఉంటుంది, మీరు చూసుకోండి. ఏదైనా సరే మన ఇంట్లో లేడీస్తో ఒక్కసారి సంప్రదించి ఏ పనైనా చేయాలి అనుకుంటే మాత్రం అది మీరు చేస్తూ పోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మనందరికీ మంచి లైఫ్ కావాలి. ఎట్లా అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది నిన్న ఒకతను మారుతి షోరూమ్ మెయింటైన్ చేశాడు. ఆయన ఫోన్ చేశాడు, సార్ ఇట్లా ప్రాపర్టీ సీజ్ అయింది, ఇట్లా సోన్స్ అని చెప్పాము, అది వైజాగ్లో వెళ్ళేది ఉంది. మొన్న విజయవాడలో ఒకటి చూసాం, ఇన్స్టిట్యూషన్ ఒకటి. ఆ ఇన్స్టిట్యూషన్ చాలా బాధ అనిపించింది ఆయనతో నాకు. ఎందుకంటే 4 to 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ సీజ్ చేస్తున్నాడు. తర్వాత ఆయన కొంచెం ఏదో మనీ తెచ్చుకొని కట్టుకున్నారు. కానీ అది భూతాల కాలేజ్. ఆ భూతాల కాలేజీలో అసలు ఆయన ఎలా ఉంటున్నారో ఏంటో తెలియదు, కానీ ఆయన ఒక మొబైల్ నంబర్స్ తీసుకున్నారు. మొబైల్ నంబర్స్ ద్వారా వస్తున్నారు, పోతున్నారు, కానీ వస్తున్నారు దగ్గరికి రప్పించుకుంటుంది. మొబైల్ నెంబర్ ఏం చేస్తుందంటే మనిషిని కనెక్టివిటీ చేసి, ఆ మొబైల్ నెంబర్ కనెక్టివిటీ చేసినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వర్కులు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే నీలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్, నీలో ఉన్న ఒక ఆత్మతత్వమైన నెగటివ్ ఎనర్జీ, ఈ నెగటివ్ ఎనర్జీ వలన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. జాగ్రత్తగా మీ లైఫ్లో మీరు చూసుకొని ముందుకెళ్ళండి. ప్రతి ఒక్క వ్యక్తికి
మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కావాలి, ఆరా శక్తి కావాలి, నేమ్ కావాలి, బిజినెస్ నేమ్ కావాలి, వెహికల్ నంబర్ కావాలి. ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. ఈ ఆరా పవర్ అనేది ఒక దైవశక్తి. ఈ దైవశక్తి ఉన్నప్పుడే డబ్బు మనకు వస్తుందనేది నేను నా రీసెర్చ్లో తేలింది. నేనైతే ఖచ్చితంగా 100% ఆ శక్తి లేకపోతే మనకు ఏ పనులు కావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈయన మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ గురుతత్వ యొక్క కృప కలగాలి, దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి మీకు ఉండాలి అనేది నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. మీకు అందరికీ ఆ కృప కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక అతను శ్రీ గురుదత్త, శ్రీ దత్త అని ఒక పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేంటి సార్, మరి మీరు దత్తాత్రేయ స్వామి గురించి రోజు చెప్తూనే ఉన్నారు, మరి శ్రీదత్త పేరు పెట్టుకుంటే ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే, అక్కడ మోక్షాన్ని మాత్రమే ఇస్తుంది, డబ్బును రానివ్వదు. గాన్గాపూర్ టెంపుల్ దగ్గర మీరు చూడండి, వెళ్ళి అక్కడ కూర్చున్న ఎవరైతే ఉన్నారో అన్నదానం అని చెప్పి అది చెప్పి డబ్బును మాత్రం ఒక గవర్నమెంట్కి లేకుండా ఆ టెంపుల్కి చెందకుండా వీళ్ళే దోసుకుంటా ఉన్నారు. కానీ అక్కడున్న మహిమలతో ఆ టెంపుల్ని కనుక డెవలప్మెంట్ చేస్తే కనుక ఎండోమెంట్ వాళ్ళు తీసుకొని అసలు ఎంత పవర్ అంటే అంత పవర్ ఉంటుంది. ఆ పవర్లో మనం చాలా చాలా శక్తిని పొందుతున్నాం. ఓకే, గవర్నమెంట్ ఎట్లయినా ఎప్పటికైనా చూసుకుంటుంది, మోసం ఎప్పుడైనా బయటపడుతుంది, ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్దాం. దేన్నైనా ఆరా శక్తి, ఒక దైవశక్తి కంపల్సరీ చూస్తూనే ఉంటుంది. నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు. అందుకనే చూసుకొని ముందుకెళ్దాం. ప్రతి విషయంలో మనం ఈరోజు 5వ తారీఖున పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది, వీళ్ళు 5వ తారీఖు డైరెక్ట్ 5 కాబట్టి డైరెక్ట్ బుధుడు. ఈ బుధుడు లక్షణం బిజినెస్ చేయాలనే లక్షణం. వీళ్ళు కనుక గవర్నమెంట్ జాబ్లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే బిజినెస్ చేయాలి, ఒక జాబ్లో ఉన్నా సరే బిజినెస్ చేయాలి అనే థాట్స్ ఉంటాయి. అక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, జాబ్లో ఉండి కూడా చిట్టి బిజినెస్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ త్రూ వీళ్ళు బిజినెస్ నడిపించడం కావచ్చు, ప్రతిదీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్ మైండ్తో ఉంటారు వీళ్ళు. డబ్బు ఏ పని చేసినా కూడా నీకేంటి నాకేంటి అనేది ప్రతి విషయంలో ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే, ఇలా ఉండడమే కరెక్టు అంటున్నాను. ఎందుకంటే ఒకటి ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ తెలియదు. అందుకనే ఈ 5 వాళ్ళు ఏది ఫ్రీగా ఇవ్వరు, ఇవ్వకూడదు కూడా. నేనైనా మీరైనా ఎవరైనా సరే ఈ ఫ్రీ కాన్సెప్ట్ అనేది ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే మనకు ఇంతకుముందు పూర్వకాలం కృష్ణదేవరాయల కాలంలో మనకు ఉండేది వస్తు మార్పి పద్ధతి. అప్పుడు వజ్రాలు వచ్చేసి మనకు రోడ్ల మీద వేసి అమ్మేవాళ్ళంట. కొన్ని వస్తువు ఏదైనా పంటలు పండించిన వస్తువు తీసుకొని తర్వాత వజ్రాలు ఇట్లా అమ్మేటోళ్ళంట. అంత మన రాజ్యాలు పూర్వకాలం ఉండేటివి. ఇప్పుడు ఇలాగా మనం ఏంటంటే డబ్బును వస్తు మార్పిడి రూపంలో, అంటే ఒక వస్తువు ఇస్తే, ఉదాహరణకు నేను చెప్తున్నాను, కన్సల్టేషన్ తీసుకుంటాను, మీకు వివరాలు అనేది చెప్తాను. అదే కన్సల్టేషన్ తీసుకోకపోతే ఏం చేస్తాము, ఏదో తూతు మంత్రంగా చెప్పేస్తాము, అయిపోతుంటుంది. అంతేగాని ప్రతిదీ క్యాల్కులేటెడ్ మైండ్గా ఈ 5 వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు కొంతమంది శత్రువులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు ఓన్లీ 2 వాళ్ళు. 2 వాళ్ళు 100% ఉంటారు. జాగ్రత్త. మీ పార్ట్నర్షిప్లో కానీ దేంట్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవద్దు.
ఎలా సార్ మరంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి కదా, చూసుకుంటే తెలుస్తుంది. అలాగే 11 వాళ్ళు 50%, అలాగే 20 వారు 100%, అలాగే 29 వాళ్ళు 40%. మీకు వీళ్ళు నెగిటివ్ మైండ్గా ఉంటారు, నెగిటివ్లా ఉంటారు. ఇది చూసుకోండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళని పార్ట్నర్షిప్లో పెట్టుకున్నా, ఏదన్నా వీళ్ళని నమ్మి మీరు చేస్తున్నా కూడా ఇంత పర్సెంటేజ్లో మీకు నష్టాలు కలిగిస్తారు. చాలా చాలా జాగ్రత్తగా. మీరంటే వీళ్ళకి మీరంటే కోపం. ఎందుకంటే ఈయన మీరంటే వీళ్ళకి కాదు, ఈ 5 వాళ్ళంటే మీకు నెగటివ్, అంటే మీకే నెగటివ్. వాళ్ళు మీరే వాళ్ళని దూరం పెడతారు, మీరే వాళ్ళ మీద కోపంగా ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ బుధుడు, ఈ బుధుడి తండ్రి చంద్రుడు. మరి తండ్రిని కొడుకు ద్వేషించడం ఏంటి అంటే అదొక ఆయన గురువు దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు చంద్రుడు ఆయన గురువు యొక్క భార్యని, అతను ఏదైతే వాళ్ళు కలిసిన టైంలో బుధుడు పుడతాడు. బుధుడు పుట్టిన తర్వాత సగం అంగవైకల్యంతో పుడతాడు బుధుడు. కింద కాళ్ళు ఉండవు, చూడండి, మీరు గమనించండి. అప్పుడు ఈ బుధుడు ఇతను చేసిన ఒక నీచమైన పనికి నేను ఇలా పుట్టాను అని ఈ బుధుడు చంద్రుడి పైన కోపం పెట్టుకుంటాడు. కానీ చంద్రుడికి బుధుడి పైన కోపం ఉండదు. ఇది జాగ్రత్త. ఎందుకంటే ఈ 5లో పుట్టిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వీళ్ళతో ఉండాలి. అంటే మీకు ఎప్పుడూ నష్టాన్ని కలిగిస్తారు. అంటే ఈయన బుధుడు పెట్టుకునేది ఏంటంటే నాకు ఇతను నష్టం కలిగించాడు, పుట్టుక అనేది సరిగా లేకుండా కష్టాన్ని కలిగించాడు. కాబట్టి ఈయన చేసిన ఈ చిన్న చెడు పనికి నేను ఇలా పుట్టాను అని ఆ కథలో ఉంది. అది చాలా పెద్ద స్టోరీ, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇది చూసుకోండి, ఇలాగా మంచిది కాదు. ఈ విషయంలో మీరందరూ ఎలా ఉంటారో చూసుకోండి. కాకపోతే ఏంటంటే ఈ నంబర్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వీళ్ళు మోసం చేస్తారు, అంటే వేరే వాళ్ళకి చెయ్యరు. మళ్ళీ ఇక్కడ స్టోరీలో జరిగింది ఏంటంటే మీకు మోసం జరిగే ఛాన్స్ ఉంది. అందుకనే మీరు 5 వాళ్ళు ఈ 2 వాళ్ళతో కేర్ఫుల్. అందుకనే చూసుకోండి. అలాగే మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్లీ ఎవరంటే 1 సూర్యుడు, 2 శుక్రుడు. మీకు చాలా 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 ఫ్రెండ్లీ నంబర్స్. వీళ్ళు సూపర్ 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 శక్తి వీళ్ళు ఇస్తారు మీకు. ఎట్లా ఇస్తారంటే మీకేం కావాలన్నా వీళ్ళు రాజు ఫ్రెండ్లీ, ధనము, రాజు ధనము, వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీ నంబర్స్. మీకు వీళ్ళతో మీరు బిజినెస్ చేయొచ్చు. ఎటువంటి కార్యకలాపాలు చేసినా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది. 5 వాళ్ళు 1 వాళ్ళతో. ఇక్కడ ఎవరెవరు 1 వాళ్ళంటే 1, 10, 19, 4, 6, 15, 24, 28 వీళ్ళతో మీరు చేసే బిజినెస్లు కావచ్చు, ఏదైనా సరే సక్సెస్ఫుల్ ఉంటుంది. ఒకసారి నాతో తెలుసుకొని మీరు చేస్తే ఇంకా క్లియర్గా చెప్పగలుగుతాను నేను. అందుకనే ఈ 1, 6 వాళ్ళు ఈ డైరెక్ట్ సూపర్ అదృష్టవంతులు మీకు. అంటే మీకు ముగ్గురికి ఇలా కలిసి వస్తుంది. తర్వాత 3, 4, 7, 8, 9 వీళ్ళు మధ్యస్థంగా ఉంటారు.
మధ్యస్థంగా ఉంటారు. 5 వాళ్ళు కూడా ఉన్నారు. మీకు మీరే ప్రాబ్లం ఏం లేదు, మీకు మీరే అదృష్టవంతులు. మీలాంటి వాళ్ళని కూడా మీరు పెట్టుకున్నా కూడా, కాకపోతే ఏంటంటే తెలివితేటలు ఎక్కువైపోయి డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఈడ 3కు సంబంధించిన వాళ్ళు, 4కు సంబంధించిన వాళ్ళు, 7కు సంబంధించింది, 8కి సంబంధించి, 9కి సంబంధించి మీ ఐడియాలజిస్ట్ వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు, మీతో గొడవలు పడరు, లేకపోతే వాళ్ళు డిస్టర్బెన్స్ అనేది చేసుకోరు. అందుకనే మీరు వీళ్ళని కూడా నమ్మొచ్చు 100%. కాకపోతే మీకు ఎటువంటి ఇబ్బంది చేయరు వీళ్ళేమో 100% మీకు ఇది ఉంటారు. అలాగే మీరు మొబైల్ నంబర్స్ తీసుకోవాలి. ఎలాంటి మొబైల్ నంబర్స్ తీసుకోవాలి అంటే 1 కానీ 6కు సంబంధించిన టోటల్స్ తీసుకుంటే మంచిది. ఇక్కడ 46 కానీ, మీరు 51 కానీ, మళ్ళీ 55 కానీ, 42 కానీ తీసుకుంటే చాలా మంచిది. ఈ 55, 42 ఏమో మీకు ఒక 500% అనుకోండి. ఇక్కడ 46 ఏమో, 51 ఏమో ఒక 500% అనుకోండి. 46 ఏమో 1000 పైనే పర్సెంటేజ్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది చూసుకొని మీరు ఈ మొబైల్ నంబర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ ఫార్ములా చేసుకొని సంతోషంగా మీ యొక్క లైఫ్ను గడపాలి, హ్యాపీగా ఉండాలి. ఆరా శక్తి ఎలా ఉంది ఏంటి, మీరు ఎప్పుడు బిజినెస్లో ఎక్కువ ఉంటారు కాబట్టి, మీకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి కాబట్టి మీ బిజినెస్లో ఆరా శక్తి ఎంత ఉంది, ఈ ఆరా శక్తి మనకు ఎంతవరకు పనిచేస్తుంది అన్నది చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది ఒక చిన్న మెసేజ్ చేయండి. ఎక్కడి నుంచి ఏ డిస్టిక్ అన్నది నాకు జస్ట్ ఏంటంటే నా వీడియో ఎంత దూరం వెళ్తుంది, ఎవరెవరికి వెళ్తుంది అనేది తెలుసుకోవడం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. అలాగే మనము ఈ ఏప్రిల్ నెలలో రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ అని ఖమ్మంలో స్టార్ట్ చేస్తున్నాము. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మీరు ఎవరైనా ఉంటే, లేకపోతే మీకు ఏదైనా వర్కులు కావాలి, మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వాతావరణం ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ప్రతిదీ మన వాళ్ళు చేసి పెడతారు. మీకు దీనికి సంబంధించిన కొంచెం మనీ కూడా మీకు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ సర్వీస్, మీకు పని కాని పని కూడా మీకు చేసి పెడతారు మన వాళ్ళు. ఖచ్చితంగా చూసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. నాకు ఈ నంబర్కి కాల్ చేయండి. కింద 7981453266 ఉంది కదా, ఇది నా నంబరే. ఓన్లీ ఇది ఒక్క నంబరే నేను వాడతాను న్యూమరాలజీకి. ఇది మాత్రమే ఉంది నా దగ్గర, ఇదే వాడతాను. చూసుకొని మీరు ఈ యొక్క మొబైల్ నంబర్కి మీరు వర్క్ చేయడానికి వస్తారా, మినిమం నాతో అయితే డిగ్రీ చేసి ఉండాలండి. వాళ్ళు లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి, లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి, ఆరా శక్తి మీ ఇంట్లో ఉండింటే ఖచ్చితంగా నేను అనుకున్న టాస్క్ టీమ్ సర్వీస్లో మీరు విజయం సాధించగలుగుతారు. నేను లేకున్నా సరే ఈ 3 మ్యారేజ్ డేటు, లక్కీ నంబరు, ఆరా శక్తి ఉంటే మీకు మీరే రాజులు అయిపోతారు. ఇక్కడ రాజు ఎవరు లేరు, అందరం సమానం మాత్రమే. అందుకనే మీరు డిస్టిక్ హెడ్ క్వార్టర్కు, డిస్టిక్ ఆల్రెడీ అపాయింట్ అయిపోయారు వెంకట్ గారు అని. తర్వాత తాలూకాల్స్ ప్లస్ మండల్స్, విలేజెస్ కావాలి. మినిమం డిగ్రీ అయితే ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఏ వర్క్లో ఉన్నా సరే, మీకు ఆ వర్క్ చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు. మీకు చాలా బాగుంటుంది. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ఇది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఏ గవర్నమెంట్ సెక్టార్లో ఉండొచ్చు, ఏ ప్రైవేట్ సెక్టార్లో ఉండొచ్చు, ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే, మీకందరికీ ఒక ఉపాధినిచ్చి, ఒక శక్తినిచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేదే మన రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈరోజు ఖమ్మం కానీ ఎవరైనా మీరు ఉంటే కనుక చూసుకొని ముందుకెళ్ళండి. ఖమ్మం విజిటింగ్ ఉంది, చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.